ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. కొత్తగూడెం 108 పిరమిడ్ ధ్యాన సదన్లో భిన్నంగా ఆలోచించు వన్డే వర్క్షాప్ కార్యక్రమాలు. గుంటూరు పట్టణం ఆర్య సమాజ్ భవన్ లో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. పెద్దపల్లి జిల్లా నందిమేడారం గ్రామంలో అయ్యప్ప పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలు. గుంటూరు జిల్లా శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. బాపట్ల జిల్లా పెద్దపాలెంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి 108 పిరమిడ్ ధ్యాన సదన్లో భిన్నంగా ఆలోచించు వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని కొత్తగూడెం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రకృతి ఉమా మహేష్ బోధకులుగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో భిన్నంగా ఆలోచించు పుస్తకంలోని వివిధ అంశాలను విశదీకరిస్తూ ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరికీ భిన్నంగా ఆలోచించు పుస్తకాలను పంపిణీ చేసి అందులోని పలు అంశాలపై వారి సందేహాలకు సమాధానాలను అందించారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమానికి అనేక మంది పిరమిడ్ మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒక క్యాప్షన్ ఉంటుంది, ప్రతి బుక్కి ఒక కారణం ఉంటుంది, అవునా కదా? సినిమాలకి ఈ మధ్య క్యాప్షన్ ఇస్తుంది. అలా మనం ఈ మధ్య కాలంలో బుక్స్ కూడా క్యాప్షన్ ఇవ్వడం ఉంటుంది. ఎందుకంటే ఒక లైన్లో ఇది దేనికోసం అన్నదానికి భిన్నంగా ఆలోచించినది ఎన్నో రకాల వాటి కోసం భిన్నంగా ఆలోచించవచ్చు. కానీ ఇప్పుడు మనం భిన్నంగా ఆలోచించాలనుకున్న దేనికోసం అన్నదే ఇక్కడ. ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండటానికి సరైన ఆలోచన విధానాలు. అంటే ఈరోజు కార్యక్రమం అంతా కూడా మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండడానికి మనం ఎలా ఆలోచించాలి అన్న విషయం నేర్చుకోవడం గురించి. ఇప్పుడు మనం ఆనందంగా లేమంటారా? ఉన్నాము, అప్పుడప్పుడు ఆనందంగా ఉన్నాం, కదా? అప్పుడప్పుడు ఫుల్ టైం హ్యాపీగా లేము, ఏదో ఒక రోజు హ్యాపీగా ఉన్నాం. కానీ ఇప్పుడు మన లక్ష్యం ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి క్షణము ఆనందంగా ఉండాలి. గుంటూరు పట్టణం ఆర్య సమాజ్ భవన్ లో ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులను గుంటూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు ధ్యాన గద్దర్ భూపతిరాజు జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో భూపతిరాజు వారి చక్కటి గీతాలతో ఆధ్యాత్మిక విశిష్టతను తెలియజేస్తూ అందరినీ చైతన్యపరిచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. మరణం తర్వాత ఏమిటి అనే ప్రశ్న వచ్చింది. చనిపోయిన తర్వాత ఏమిటి? ఏమని అనుకుంటాం? అందరం చనిపోతాం అనుకుంటాం. ఎవరికైనా ఆలోచన వస్తుందా? చనిపోతాం అనుకోం. ఎందుకు అనుకోమంటే మనం చనిపోతాము కానీ చనిపోమనుకుంటాం. అదే మాయ. మాయ అంటే ఏదో తెల్ల చీర కట్టుకొని ఇతను నెత్తి ఇరవోసుకుని రాదు. మాయ అంటే ఏంటంటే నేను చనిపోతా అని తెలిసినా నేను చనిపోను అనుకోని జీవిస్తాం. అది నా నుంచి కాదు. 20 సంవత్సరాల వయసులో నేను చనిపోతా కదా అనే ఆలోచన వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన ఇంట్లో మన చుట్టాలు, మన బంధువులు ఎవరో ఒకరు చనిపోతే ఎలా బాధపడతాం? పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో అయ్యప్ప పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు పెద్ద జిల్లా పిఎస్ఎస్ఎం మాస్టర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాధర్ రెడ్డి విచ్చేశారు. ఈ నేపథ్యంలో కళాధర్ రెడ్డి మరియు తదితర పిరమిడ్ మాస్టర్స్ పాల్గొని జ్యోతి ప్రజలతో ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. కళాధర్ రెడ్డి భిన్నమైన రీతిలో అందరికీ అర్థమయ్యే విధంగా ఆత్మజ్ఞానాన్ని విశదీకరించారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం కొర్నిపాడు గ్రామం శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని కొర్నిపాడు పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ అరుణ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో అరుణ సజ్జన సాంగత్యం మరియు ధ్యాన ప్రచారంలో ఉన్న ఔన్నత్యాన్ని విశదీకరించారు. ఈ సందర్భంగా వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ప్రకాశం జిల్లా పోతవరం గ్రామం శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా పిఎస్ఎస్ఎం మాస్టర్స్.
ఈ కార్యక్రమం 21వ రోజులో భాగంగా మాస్టర్ శైలజ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో మాస్టర్ శైలజ అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం మాస్టర్స్ వాసంతి శ్రీనివాసరావులు పాల్గొని హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. శుభ్రం చేసుకుంటే పరమాత్మ జ్ఞానం అనేటువంటిది, ఆత్మ జ్ఞానం అనేటువంటిది పొందుతుంది. మరి అవన్నీ అలాగే పెట్టుకొని మనం జ్ఞానాన్ని తీసుకుంటే ఆ జ్ఞానం అనేటువంటిది ఉండదు, అది రెండు పాడైపోతాయి. అదే చెప్తారు. మీరు అంటే పాత తిత్తులలో ద్రాక్ష రసం పోస్తే కొత్తది పాతది రెండు కలిసి అవి చిరిగిపోతాయట. అదే కొత్త తిత్తులలో ద్రాక్షారసం పోస్తే చక్కగా నిలకడగా ఉంటుంది. అలాగే మార్పు చెందినటువంటి హృదయంలో, శుభ్రపడినటువంటి మనసులో, చిత్తవృత్తులను నిరోధమైనటువంటి మనసులో కనుక జ్ఞానానికి వస్తే ఆ జ్ఞానం ద్వారా మనం నిలబడతాము. ప్రకాశం జిల్లా పెళ్లూరులోని ఓం సంజీవని మెగా పిరమిడ్లో శాకాహార ర్యాలీ ప్రచార కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పిరమిడ్ సేవాదల్ అధ్యక్షులు శ్రీనివాసరావు తదితర మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జూలై 14వ తేదీన జరగబోయే మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ పద్మావతి, భువనేశ్వర్, ఆచారి రాఘవరావు, బద్రి, సిద్ధా పద్మావతి తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని హాజరైన మాస్టర్స్ అందరికీ తమ ఆత్మీయ ఆహ్వానం అందించారు. నిజామాబాద్ జిల్లా నాందేవ్ వాడలోని ధ్యాన దంపతులు అరుణబాబు, కళావతిల గృహంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ రమాదేవి విచ్చేసి ధ్యాన శాకాహార విశిష్టతపై అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది కొత్తవారు మరియు ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తొర్తి గ్రామంలో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను మాస్టర్ దీప ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 11వ రోజులో భాగంగా మాస్టర్ అమృతరావు జ్ఞానదాతగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో సజ్జన సాంగత్యం సామూహిక ధ్యానం చక్కగా నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాల తోటవారిపాలెం పెద్దపాలెం గ్రామంలో మాస్టర్స్ రమా శంకర్రావు దంపతుల గృహంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను బాపట్ల జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు రోజులో భాగంగా మాస్టర్స్ పరుచూరి గాంధీ కళ్యాణ్ సాంగత్యంలో సజ్జన సాంగత్యం సామూహిక ధ్యానం నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఇంజనీరింగ్ కళాశాల బాలికల వసతి గృహంలో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. కళాశాల కరెస్పాండెంట్ రామయ్య అధ్యక్షతన పిరమిడ్ మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి జ్ఞాన బోధకులుగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ధ్యాన శాకాహార ప్రాధాన్యతను తెలియజేశారు. విద్యార్థులు ధ్యానం ద్వారానే వ్యక్తిత్వ వికాసం పొందవచ్చని సందర్భంగా తెలియజేశారు. వేలాది మంది విద్యార్థులు ధ్యానులుగా మరి ఎన్నో విజయాలను సాధించారని వారి విజయ గాథలను ప్రతి ఒక్కరికి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సైలెన్సింగ్ ది మైండ్ ఈజ్ కాల్డ్ మెడిటేషన్. ప్రతి శ్వాస మీకు తెలిసే లోపలికి వెళ్ళాలి, తెలిసే వెలుపలికి రావాలి. ఒక్క ఆలోచన కూడా అవసరం లేదు. ఇంటికాడ విషయాలు, జరిగిపోయిన విషయాలు, జరగబోయే విషయాలు ఏమీ అవసరం లేదు. మన దృష్టి మన శ్వాస మీద మాత్రమే ఉండాలి. ఒక కోతి ధ్యానం చేసింది, ఆంజనేయుడయింది. మనం కూడా వాయుపుత్రులము కావాలి, పవనపుత్రులము కావాలి. ససేమిరా కళ్ళు తెరవద్దు. చక్కగా ఒక 15 నిమిషాలు ధ్యానంలో ఉన్నవారు 5 నిమిషాలు అయిపోయింది, మరొక 10 నిమిషాలు శ్వాసానుసంధానము, సుఖమయ ప్రాణాయామం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాల్ని సత్యసాయి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు మాస్టర్ జయలక్ష్మి సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం ఎంతో అద్భుతంగా నిర్వహించారు.
పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.